అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పాలన పోయి కొత్త కూటమి ప్రభుత్వ పాలన వచ్చిన సందర్భంగా దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక అరాచక పాలన అంతం జరిగింది, ఒక నియంత పాలనకి అంతం జరిగింది, ఒక మూర్ఖపు పాలనకి అంతం జరిగింది, ఒక ప్రజా వ్యతిరేక పాలనకి అంతం జరిగింది, ఒక ఎస్సీలకి వ్యతిరేక పాలన, ఒక దళితులకి వ్యతిరేక పాలన, ఒక సామాన్యుడికి వ్యతిరేక పాలన, అలాగే రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేక పాలన, ఇన్నిటికి ఇంత దారుణమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాల పరిపాలనలో మగ్గిపోయిన ప్రజలు నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిన్న రాత్రి హాయిగా అందరూ పడుకుని నిద్రపోయారు. అమ్మయ్య, తెల్లారి లేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఏ సోషల్ మీడియాలో ఎవడే పోస్ట్ చేశాడని అరెస్ట్ చేస్తారో, ఏ పోలీసులు ఎవరిని కొడతారో, ఏ పోలీసులు ఎవరి మీద కేసులు పెడతారో, ఏ ప్రతిపక్షాల వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేస్తారో, ఇట్లాంటి భయాలతోటి బతికి 5 సంవత్సరాలు బతికిన ప్రజలు నిన్న పూర్తిగా రిలీఫ్ అయిపోయారు. చాలామంది అనుకున్నది ఏంటంటే, ఏదో మహిళలందరూ డబ్బులు ఇచ్చారు కాబట్టి మహిళలందరూ వైసీపీకి వేసేస్తారు, లేదా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ కూడా వైసీపీకి వేసేస్తారు, ఇట్లా ఏవేవో కలగన్నారు. కొంతమంది అయితే భయపడ్డారు కూడా, నిజంగా అలా జరుగుతుందేమో, అలా వేస్తారేమో, మళ్ళీ అదే అరాచక పాలనని ఎదుర్కోవాలరా బాబు, ఏంట్రా బాబు, ఇంకొక 5 ఏళ్ళు మన పరిస్థితి ఏంట్రా బాబు అని చాలామంది భయపడ్డారు. కానీ నిన్న ప్రజలు తీసుకున్న విజ్ఞతతో కూడిన నిర్ణయం ఏదైతే ఉందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక బానిస సంకెళ్ళ లాంటి పాలన నుంచి విముక్తి కలిగించింది. యునానిమస్గా అందరూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు పరిపాలనకి పనికిరారు అని చెప్పి తీసి అవతల పడేశారు. అది ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఇది గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడే చూపించారు జనం, ఇలా మేము తీర్పు ఇవ్వబోతున్నామని. అప్పుడు కూడా ఏమన్నారంటే, అబ్బాయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు లెక్క కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని మాట్లాడారు. ఆ ఓటర్ లేదు, ఈ ఓటర్ లేదు, అందరి ఓటర్లు యునానిమస్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి పనికిరారు అని చెప్పి తేల్చాలు పడేశారు. నిన్న కూడా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైపోయినా తెలియదు, నేను అన్ని డబ్బులు ఇచ్చాను ఏమైపోయినా తెలియదు, వాళ్ళకన్ని డబ్బులు ఇచ్చాను ఏమైపోయినా తెలియదు, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైపోయిందో తెలియదు, వృద్ధుల ప్రేమ ఏమైపోయిందో తెలియదు, నా ఎస్సీల ప్రేమ, నా బీసీల ప్రేమ ఏమైపోయింది. అందరికీ ఏదో ఈ జేబులోంచి డబ్బులు ఇచ్చినట్టు ఓడిపోయిన తర్వాత కూడా విక్టిమ్ కార్డు ఉపయోగించి ఏదో ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, ఇన్నాళ్ళ నుంచి అందరినీ చావగొట్టి చెవులు మూసిన మనిషి వాళ్ళది ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు పెద్ద బాధపడిపోతున్నట్టు మాట్లాడటం. ఇట్లా నాటకాలు ఆడే కదా 5 సంవత్సరాల క్రితం. ఒక్క ఛాన్స్ అంటే ఇస్తే అందరి నెత్తిన భస్మాసురం పెట్టినట్టు దుర్మార్గపు పాలన చేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఆ నటనలన్నింటినీ భరిస్తారు. కాబట్టి నిన్న విజ్ఞతతోటి ఓటేశారు ప్రజలు, మహిళలు ముఖ్యంగా విజ్ఞతతోటి ఓటేశారు. ఈ చేతిలో ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి గొలుసుకు మెడలో ఉన్న బంగారం గొలుసు కొట్టేసినట్టు ఏదో ఆ డబ్బుల రూపంలో ఈ డబ్బు ఆ డబ్బు ఏదో ఆటో వాళ్ళకి ఒక 10,000నో, ఇంకొక మహిళలకు ఇంకోటి ఏదైనా రకరకాల పద్ధతుల్లో ఏదో డబ్బులు ఇచ్చి చెత్త మీద పన్నేసి సాగుకొట్టేసి, కరెంటు బిల్లు పెంచేసి సాగుకొట్టేసి, పిల్లలకి యువతకి ఉద్యోగాలు లేవకుండా సాగుకొట్టేసి, ఉద్యోగాలు అసలు ఇవ్వకుండా సాగుకొట్టేసి, ఆ యూత్ అంతానేమో బానిసలు, ఆల్కహాల్కి బానిసలు అయిపోయేలాగా మద్యపాన నిషేధం అని చెప్పిన మనిషి మద్యపానం నిషేధం చేయకుండా ఇంకా తాగిచ్చేలాగా చేసి పిల్లలందరినీ సర్వనాశనం చేసి, విశాఖపట్నంతో సహా విశాఖపట్నం నుంచి మొదలు పెడితే అసలు మొత్తం రాష్ట్రం అంతా గంజాయి మయం చేసేసి
కంటైనర్లతోటి ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ వస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇట్లాంటి ప్రభుత్వం ఏదో నువ్వు 5 పైసలు 10 పైసలు ఇచ్చావు కదా అని ఓటేస్తుంది అనుకుంటే ఎంత అహంకారం అండి. అంటే కుక్కకి బిస్కెట్లు వేసి నేను వేసిన బిస్కెట్ తిని నువ్వు తోకాడించవా అని అడుగుతున్నాడు ఆయన నిన్న ఓడిపోయిన తర్వాత. అహంకారం చూడండి. పైకి మాత్రం ఏమైపోయినాయో తెలియదు, ఎటుపోయినాయో తెలియదు, ఆ ఓట్లన్నీ నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు ఏమైపోయి ఏదో ఈయన సొంత టేబుల్లోంచి డబ్బులు ఇచ్చినట్లు ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి ఇచ్చిన డబ్బులే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులవి. రాష్ట్రానికి రోడ్లు లేకుండా చేసి ఇచ్చిన డబ్బులవి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన డబ్బులవి. ప్రజలకు తెలియదా? ఆ డబ్బులు ఇస్తూనే ఇంకో పక్క నుంచి ఏ విధంగా డబ్బులు లాగేశారో, ఆ పనులు ఈ పనులు వేసి డబ్బులు లాగేశారో ప్రజలు గమనించలేదా? సో ఈ విధంగా అసలు ఎస్సీ ఎస్టీ రైతుల మీద, అమరావతి రైతుల మీద వాళ్ళకి సంఖ్యలు వేసి ఎస్సీ ఎస్టీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? అమరావతి మహిళల్ని కడుపులో తన్నారు, కింద పడేసి కడుపులో తన్నారు. అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని ముద్ర వేసి విశాఖపట్నం రోడ్డులో షర్టు లేకుండా దొర్లించి కొట్టి చివరికి ఆయన చనిపోయేలా చేశారు. అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒక ఎమ్మెల్సీ సొంత కార్ డ్రైవర్ని, దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికి శవాన్ని పార్సిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఒక చిన్న కుర్రవాడు తన అక్కని ఏదో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని నేను మా అక్కని ఏడిపించొద్దన్నందుకు పొలాల్లో పెట్టి తగలబెట్టేశారు. బతికున్న మనిషిని తగలబెట్టేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇన్ని దుర్మార్గాలు చేసి నా అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎటుపోయాయో తెలియదు, వాళ్ళ ప్రేమాభిమానాలు ఎటుపోయాయో తెలియదు నాటకాలు ఆడితే ఊరుకుంటారండి ప్రజలు? వాళ్ళకి తెలీదా బాధ? ఎంతమంది మహిళల మీద రేపులు జరిగినాయి. మంత్రులు మాట్లాడారు, అదేదో పొరపాటున జరిగిపోయింది, తాగేసి ఉన్న మనిషిని జరిగింది, అసలు రేపు చేయాలని చేయలేదు, అసలు ఆ టైంలో అర్ధరాత్రి టైంలో అసలు బయట తిరగడం ఏంటి మహిళలు, వాళ్ళకి ఏం పని అని మాట్లాడారు మంత్రులు, మహిళా మంత్రులు. ఇది ఎవరు చూడలేదా? హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, దేవీ దేవతల మొహాలన్నీ చెక్కేసి విరగ్గొట్టేస్తుంటే ఏముంది, ఆంజనేయుడి తలగా, ఆ కాలేగా, చెయ్యగా, పోతే ఇంకోటి పెడతాం. రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల తీసేస్తే ఏముంది, ఇంకో విగ్రహం పెడతాం. అంతర్వేదిలో రథం తగలబెడితే ఆ చక్ర రథమేగా ఇంకో రథం చేయిస్తాం. అమ్మవారిది, దుర్గాదేవి అమ్మవారిది విజయవాడలో వెండి రథం సింహాలు పోతే ఆ వెండేగా ఇంకో వెండి సింహాలు చేయిస్తాం. ఇవో లెక్క. అది కాకుండా వీళ్ళందరూ ఎవరు చేశారో కనీసం చెప్పండి అంటే ఎవరో పిచ్చివాళ్ళు చేశారని ఆంధ్రప్రదేశ్లో హిందువులందరినీ పిచ్చివాళ్ళని చేసి ఒక్కళ్ళని కూడా పట్టుకోకుండా, ఈ దుర్మార్గుల్ని ఎవరైతే దేవాలయాల మీద దాడులు చేశారో వాళ్ళని ఒక్కళ్ళు పట్టుకోకుండా హిందువుల్ని పిచ్చివాళ్ళుగా అనుకుని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మంత్రులే వెటకారాలు చేసి హిందువుల్ని, హిందూ దేవీ దేవతలను వెటకారాలు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? నా అక్క చెల్లెళ్ళకి ఎన్నో ఇచ్చాను, ఎటుపోయినాయో వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియదు. ఎందుకు వేస్తారండి? ఎందుకు వేస్తారు? ఎంత దుర్మార్గాలు! దేవుళ్ళు లేదు, మహిళలు లేదు, రైతులు లేదు, యువకులు లేదు, అందరి మీద దాష్టికాలు చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ప్రతిపక్షాల మీద పోలీస్ స్టేషన్లో పెట్టి ఎలా కొట్టారో అందరూ మర్చిపోతారా? సొంత ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎలా కొట్టారో మర్చిపోతారా ప్రజలు? అన్నీ చేసి ఏమీ తెలియని నంగనాచరా ఈరోజు. అంటే
జనం పిచ్చోళ్ళ. కాబట్టి నిజంగా అండి అద్భుతం. మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు చెప్తా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత విజ్ఞత కలిగిన ఓటర్లు ఇంకెక్కడా లేదు. విభజన టైంలో ఆ విధంగానే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా సరే, యువకుడు 2019లో కూడా యువకుడు ఉత్సాహవంతుడు బాగా చేస్తాడు అనుకుని ఒక అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడో ఇమ్మీడియట్గా అసలు రాష్ట్రంలో ఇంకా నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్న ఒక స్థాయికి ఆ పార్టీని, ఆ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వదిలేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్.